జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి ఆడబడిచిని. ఈరోజు మనం చూడబోయేది కోరంగా మడాడవులండి. ఈ కోరంగి కాకినాడకి 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలండి. పెద్దవారికి అయితేనేమో 50 రూపాయలు తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకి 20 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదంగా ఉందండి. ఇక్కడ మనం ఏ వెహికల్ పెట్టుకున్నా కూడా ఛార్జ్ చేస్తారండి. మేమైతే టాటా మ్యాజిక్లో వెళ్ళాం, దానికి 60 రూపాయలు ఛార్జ్ చేశారండి. అలాగే లోపలికి వెళ్ళడానికి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గేట్ ఓపెన్ చేస్తారండి. ప్రతి మంగళవారం కూడా సెలవండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని జంతువులు బొమ్మలు పెట్టారండి. అలాగే ఈ పడవ కూడా రియల్ కాదండి, డమ్మీయే. కానీ ఫోటోషూట్ కోసం చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ముందుకు వెళ్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నది బోటింగ్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి మనం బోట్ ఎక్కి సముద్రం వరకు వెళ్ళి రావచ్చండి. అయితే మేము వెళ్ళేసరికి బోట్ డ్రైవర్ లేరండి, దానికోసం బోట్ ఎక్కలేకపోయామండి. ఇక్కడ వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో. దట్టమైన అడవి మధ్యలో ఈ గోదావరి ఎంతో నిండుగా ఉంది కదండి. ఇప్పుడు మనం చూసేది ఇక్కడే దగ్గరలో ఉన్న యాక్వేరియం అండి. ఇందులో చేపలు చూస్తుంటే మనం సముద్రం లోపలికి దిగి చేపలు చూస్తున్నట్టే ఉంది కదండి. చాలా బాగుంది కదండి. అలాగే ఇది ఒక గోదావరి పాయ అండి. ఈ గోదావరి పాయ కొంచెం ముందుగా వెళ్ళేసరికి సముద్రంలో కలుస్తుందండి. ఇవి రెండు కలిసే ఉంటాయండి ఇక్కడ. ఇప్పుడు మనం అడవి లోపలికి వెళ్దామండి. ఈ మడి అడవిలో నడిచే దారంతా కూడా చెక్క బ్రిడ్జ్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఫోటోషూట్కి చాలా బాగుంటుందండి ఈ ప్లేసు. గోదావరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అడవిలోకి వాటర్ వచ్చేస్తుందండి. అందుకే ఇలా చెక్క బ్రిడ్జ్ కట్టినట్టున్నారండి. చుట్టూ చెట్లు మధ్యలో ఈ చెక్క బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఈ వ్యూ చాలా అందంగా కనిపిస్తుందండి. అలాగే ఫోటోషూట్ కోసం వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ అడవికి వచ్చే సీజన్ ఏంటంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో రావాలండి. ఆ టైంలో అయితే రకరకాల పక్షులన్నీ కూడా కనిపిస్తాయండి. ఈ అడవిలో ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఎటు నడిచినా కూడా 14 కిలోమీటర్లు ఉంటుందండి ఈ చెక్క బ్రిడ్జ్. చూస్తున్నారు కదండి వ్యూ ఎంత అందంగా ఉందో. ప్రకృతికి దగ్గరగా, ప్రపంచానికి దూరంగా ఉన్నట్టుందండి. మేము ఈ అడవిలో నడుస్తున్నంతసేపు కూడా ఎటువంటి జంతువులు కనిపించలేదండి. కానీ ఈ అడవి మధ్యలో ఉంటాయండి. ఈ కోరంగా ఎప్పుడు వచ్చినా సరే మంగళవారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ఓపెన్ చేసే ఉంటుందండి. మంగళవారం సెలవటండి, ఎప్పుడు కూడా మంగళవారం రాకూడదండి. ఇక్కడ సడన్గా చూసి ఇంత పెద్ద తాబేలుందా అని అనుకున్నానండి. కానీ ఇది రియల్ కాదటండి, బొమ్మ తాబేలేటండి. అలాగే స్టార్టింగ్లోనే పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలైన గేమ్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తే. అలాగే ఇక్కడ మా సొంత తల్లి ఉయ్యాలు ఊగుతుందండి. ఇక్కడ పిల్లలే కాదండి, పెద్దోళ్ళకి కూడా ఉయ్యాలు చూస్తుండకి చాలా సరదా అనిపించి అందరూ కూడా ఉయ్యాలు ఊగుతున్నారండి.
ఇప్పుడు మనం చూస్తున్నది కోరంగా నేచర్ షాప్ అండి. దీనిలో నేచురల్గా తయారైన ఐటమ్స్ అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ అనేక రకాల సబ్బులు, సోపులు, షాంపూలు అలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేచురల్గా తయారు చేస్తారండి. ఇప్పుడు మనం చూసేది అలోవేరా సబ్బులండి. అలాగే ఇక్కడ పసుపుతో తయారు చేసిన సబ్బులు కూడా ఉన్నాయండి. అంతేకాదండి, తేనె సీసాలు, ఇంకా పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ. అలాగే ఇప్పుడు మీరు చూసేది చెక్కలతో తయారు చేసిన బొమ్మలండి. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి, కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయండి. చూస్తున్నారా ఈ షిప్ ఎంత బాగుందో. మేము ఇంత దూరం వచ్చాం కానీ బోటింగ్కి వెళ్ళలేదండి. అదొకటే మాకు మైనస్ అయ్యిందండి. కానీ కోరంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఈ టూర్ని ఎంజాయ్ చేసిరండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.